ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. లోక సంరక్షణ కోసం అవతారమెత్తిన క్రమంలో నేడు 5వ రోజు కురుకుల్లా పరమేశ్వరి అవతారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారు భక్తులు. सर्वरं मत्रकालमिष्टफलसिद्धिरस्तु सर्वकीर्षणमस्तु सस्मन्द्राभिर्भायुष्मान् శ్రీ వరంగల్ మహానగరంలో స్వయంభూగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి నూతన మణిద్వీపంగా పిలువబడే భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈనాడు 5వ రోజుకు నవరాత్రులు శాకాంబరి నవరాత్రులు చేరుకున్నవి. అయితే ఇది ద్వయం రావడం ద్వారా ఈరోజు కూడా అమ్మవారిని కాళీ కపాలిని కురుకుల్లాగా ఈరోజు అమ్మవారిని నిన్నటి విధానాన్ని అనుసరించి ఇవాళ శాస్త్రీయమైన పద్ధతిలో అమ్మవారిని అలంకరించడం జరిగినది. షోడశీ క్రమాన్ని అనుసరించి భేరుండాగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. కురుకుల్లా పరమేశ్వరి అమ్మవారు జీవుడు సంసార సాగరంలో పడుతున్న బాధల నుండి విముక్తి పొందుటకై అమ్మవారు కురుకుల్లాగా తన యొక్క జ్ఞానమోక్ష నావను ఎక్కించి ఆ యొక్క తన భక్తుని ఒడ్డు చేరుస్తుంది. భేరుండాగా గట్టి నమ్మకాన్ని భద్రతను అమ్మవారు కలుగజేస్తుంది. ఇదే విధంగా 15 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. 21వ తారీఖు వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి నాడు అమ్మవారు సంపూర్ణంగా ఆకుకూరలు కూరగాయలతో శాకాంబరిగా దర్శనం ఇవ్వనున్నది. భద్రకాళి శరణం మహా. सर्वरं मत्रकालमिष्टफलसिद्धिरस्तु सर्वकीर्षणमस्तु सस्मन्द्राभिर्भायुष्मान् ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. ఎటు చూసినా